विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीराजयोगी गुरुशिष्यं निजानंद दीक्षितं गुरुशनरसिंह योगी नामांकितं सद्गुरु ते नमो नमः। जय श्री सद्गुरु प्रभु महाराज की जय। मद्गुरु वर्युलु శ్రీ శ్రీ నిజానంద గుడిష నరసింహ రాజయోగి సర్వాధ్యక్షులుగా ఆశినటువంటి వారికి వారి పాదపద్మములకు నా ద్వాదశాస్త్రంగా నమస్కారం అర్పిస్తూ వేదికల పైన ఆశినటువంటి మాతృమూర్తి మీనాక్షమాంబ గౌరవ స్థానాన్ని అలంకరించినందుకు వారికి కూడా మా ద్వాదశ నమస్కారం అర్పిస్తూ మా గురువర్య సంతతి మా అగ్రజులు సురేషయ్య గారి పాదపద్మంలో కూడా ద్వాదశ నమస్కారములు. అదే మాదిరిగా మా ఆత్మ సోదరులను బట్టి మహమ్మద్ స్వామి సోమన స్వామి పాదపద్మంలో కూడా ద్వాదశ నమస్కారం అర్పిస్తూ సభ ముందు ఆశినటువంటి సోదర సోదరిమణులు వయోవృద్ధులు వారికి కూడా నా యొక్క ద్వాదశ వందనం అర్పిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని 2 మాటలతో ముగిస్తా. ఇంతవరకు గురువు దైవము తల్లి తండ్రి మరియు ఏ పద్ధతిలో నడుచుకోవాలని చెప్పి భక్తులందరూ కూడా సంబోధించినారు. అయితే వాళ్ళు చెప్పినలో సత్యము ఉన్నది. ముందుగా తల్లిని గురువు అన్నారు, తర్వాత తండ్రి 2వ గురువు, 3వ గురువు మనకి విద్యా బుద్ధి నేర్పినటువంటి వాడు 3వ గురువు. మన దైవం ఎందుకు 4వ స్థానంలో అని చెప్పి భోజప్ప కూడా ఇప్పుడు వివరించినారు. 4వ స్థానంలో దైవం ఉన్నాడు, కానీ ఆ 4వ స్థానంలో దైవం ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కాసి ఈరోజు కాశీ భద్రాద్రి ఇక వగైరా ఎన్నో యాత్రలు ఉన్నాయి. అక్కడ పోయి మనం లేని కోరికలు అనుకోని లేని కానుకలు ఇచ్చి వస్తున్నాం. కానీ తల్లి జ్వరం వచ్చిందంటే 50 రూపాయలు పెట్టి ఇంజక్షన్ చేయని తయారులేము మనం. సస్తే ముసలి దాంతో ఏం పని ఉండదు. దానికే మా అయ్యగారు చిన్న కథ చెప్తా. మా అయ్యగారు అంటుంటారు ఏమనంటే, ఒక ముసలాయనకు 3 కొడుకులుంటాట. 3 కొడుకులుంటే అవసాన కాలం వచ్చింది, మంచాన పడ్డాడు ముసలోడు. అయితే ఇప్పుడు దసడు రేపు దసడు చూస్తూ ఉంటారు కొడుకులు. సస్తే ఈయన పీడకెళ్ళి తీసుకుపోయి పాడేసి వస్తే మనకు పీడైపోతుంది. అయితే ఆ ముసలోడు సత్యకాలంలో ఏమన్నట, వాళ్ళ ఇంట్లో ఒక దూడ ఉన్నాడు, ఆవు దూడ ఉంటే పక్కన ఉన్న దూడ అది పరకం తిట్టు ఉన్నట్టు. ఏది దూడ తింటుంటే ఈ ముసలోడికి దూ 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 అంటున్నాడు. కొడుకులను ఏమనుకున్నారంటే, మా నాన్న ఏ డబ్బులు దాపెట్టినాడేమో ఈ కొడుక్కి ఎడని సూచి చేపిస్తే మాటలు వస్తాయి కదా, అవి డబ్బులు తీసుకోవాలి, మళ్ళీ ఎక్కడ పెడితే పోతే ఊగనే పోతాయని చెప్పి అనుకున్నాడంట తాను కొడుకులు. ఆ రోడ్డు కలిసి పెద్దవాడు చిన్నవాడు ముగ్గురు వచ్చి కలిసి సూతులు చేపించి బాగా చేసినాడంట. నాన్న దూద్దు అంటుండు కదా, ఆడవాడు దుడ్లు అన్నట్టు. దుడ్లు కాదురా దూడ కొడక దూద్దు అంటే నీ అమ్మ కొడక కూర్చో స్థాయి అనుకుంటా. అట్లా మనం తల్లిదండ్రులకు కొట్టడానికి తయారు దుడ్లు వస్తామంటే మాత్రం ఏమని చేస్తాం కదా. ఇటువంటివి ఆశించకుండా 4వ స్థానం ఎందుకు వాళ్ళు ఏర్పరిచినారు దైవాన్ని అంటే, దైవం అనేది తల్లి తండ్రి గురువు కన్నా గొప్పది. ఈ తల్లిదండ్రి కన్నా గురువు కన్నా గొప్పది. ఆ స్థానానికి మనము తీసుకొచ్చినాం దాన్ని. ఆ దైవాన్ని 4వ స్థానం తెచ్చుకునేది మనం. ఎందుకనంటే తల్లి ఎప్పుడైతే నవమాసాలు మోసి తల్లి గర్భం నందు నవమాసాలు మోసి కడకు వేసినదో ఆ రోజు ఆ యొక్క దైవాత్వం అన్నటువంటి దాన్ని నీవు మర్చిపెట్టినావు. తదనంతరం వ్యవహారంలో పడి గురువు 2వ గురువు తండ్రి అని చెప్పి యవ్వనమునందు ఆ యొక్క విద్యను నేర్పుకుని మంచి తెలివితేటలు దాన్ని యందు దైవాన్ని మర్చిపెట్టినాం. తర్వాత విద్యాబుద్ధి గురువు దగ్గర చేరినప్పుడన్నా దైవాన్ని తీసుకొచ్చిందంటే లేదు. ఏమి నేర్చుకోవాలా, గణితం నేర్చుకోవాలా, బీఈడి కావాలా, టీచర్ కావాలి, దీనినే సరిపోతుంది. కానీ ఆ దైవాన్ని మొత్తం మర్చిపోయింది. ఇక కొంతమంది అయితే చదువుకున్న టీచర్లు అయిపోయారు, కానీ ఇంకా చదువులేని ఉంటారు కదా, వాళ్ళకైతే ఇవన్నీ ఏం లేదు. గడవ కొట్టాలా, లేకపోతే నేనైతే మగ్గం నేర్స్తాను, నాకు చదువు రాదు, నేను మగ్గం నేర్తాను, నేను మగ్గం వేయాలా, నాకు సంపాదించాలని చెప్పి దైవాన్ని మర్చిపెట్టాను. అట్లా మర్చినప్పుడే దైవం 4వ స్థానానికి అయింది, కానీ దైవం ఎప్పుడు 4వ స్థానం కాదు. దానికి అచలం ఏం చెప్తారంటే, మొట్టమొదటి అచలమే ఏది, ఏమి అనరానిది ఏదైతే ఉందో అది అంతటానే ఉన్నది. భగవద్కృష్ణ కందత్వం చెప్తాడు, మొదలచము ఎరిగించదా విదితముగా లేని ఎరుక వివరింతు ఆ భయం తుదకు ఎరుకను విడిపించదా, మదిలో నా మాట నమ్మి మరి వింటిరేని
చంచల బుద్ధి మానుంటివేని అని చెప్తారు. ఏమి చంచల బుద్ధి? ఇవన్నీ చంచల బుద్ధులా? ఇది కాదు, ఇది శరీరం సరిపోతుంది, వ్యవహారం అంతా మాట్లాడాల్సి వస్తుంది ఇవన్నీ, లేకపోతే నీకు వ్యవహారం నడవదు. కానీ చంచల బుద్ధి అంటే ఏమి? ఈ జనన మరణ భ్రాంతి ఏదైతే ఉందో ఆ బుద్ధిని వదులుకోవాలా. కొంతమంది గురువులు ఉన్నారు, ఇప్పుడు సాంప్రదాయకం అని చెప్పుకుంటున్నారు. మన సాంప్రదాయకం అని చెప్పి అచల సిద్ధాంతం అని పేరు పెట్టుకున్నారు. నాకు అనిపిస్తుంది ఇది అచలనా నిజంగా, లేకపోతే సచలనా అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఎందుకు వస్తుందంటే మన దాంట్లో ఉండి మన ప్రబోధ పేరు చెప్పుకొని శివరామ దీక్షితులు ఏం చెప్పినారంటే, దీక్షితం అందరూ బాగా చదివిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఒకవేళ చదువుకోలేకపోతే చదువుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తా. దైవం అనేవాడు కళలో దున్నపోత కూడా కనిపించినాడంట. దున్నపోతులా నాకు కనిపిస్తలేడు దేవుడు. మీరేమో అంత దేవుడు అట్టున్నాడు ఇట్టున్నాడు, మనకి మా నామం ఉంది రూపం ఉంది అని చెప్పి ఉన్నాడు. వీళ్ళేమో నా బోధ గొప్ప, నాకు తెలిసింది నీకు తెలియలేదు, వాళ్ళు ఇట చేస్తారు వీళ్ళిట. ఇదే ప్రబోధన శివరామ దీక్షిత ప్రబోధ. శివరామ దీక్షిత ఏం చెప్తుంది? కళలో గార్చిన ఏనుగ ఎలాగో ఈ మూలమైన గుర్తెరి శరీరం అలాగా అంటాడు. మరి ఈ మూలమైన గుర్తెరి శరీరం ఏమీ లేదన్నప్పుడు ఏదో ఉందని భ్రమను పంపించి కొందరైతే మన ప్రాణం రెండు కలయిక వల్లనే అంతా జరుగుతుందండి. మన ప్రాణంలో కలహంలో ఉన్నప్పుడు విశ్వాసం కదా, ఎవడు వాళ్ళ అబ్బనడిపోయినట్టు దాన్ని వచ్చి మన ప్రాణంలో రెండు కలిస్తేనే వ్యవహారం అని చెప్తాడు. ఈ రెండు కలయికలు ఉన్నాయి. ఎప్పుడు సుశుక్తి అవస్థ ఏంటంటే అప్పుడు ప్రాణం ఉంది కదా, శ్వాస నడుస్తూ ఉంది కదా, మరి ఎవరు నడుపుతాన్ని? ఇవి రెండు కలిస్తేనేమో ఎరుక, అవి లేకుంటే ఎరుక శూన్యం. మళ్ళీ అప్పుడు ఆ ఎరుక లేదా అంటే శరీరం శరీరం పోయినప్పుడు శ్వాస అట్లే ఉంటుందా? శరీరం ద్వారా శ్వాస కూడా ఎడలిపోతుంది. ఆయా పంచభూతములందు ఆయా యొక్క స్థానంలో ఆ యొక్క గాలిలో కలిసిపోతుంది. మరియు శబ్దమైనటువంటి ఆకాశంలో కనిపిస్తుంది. ఏదైతే 5 భూతాలు ఉన్నాయో ఈ 5 ప్రాణాలు అక్కడ కలిసిపోతున్నాయి. ఏ దాంట్లో అక్కడ ఉండనే ఉండవు. కొంతమంది అంటారు ఏమని, ఏదైతే ప్రబోధ చేసేటప్పుడు చెప్తా ఉంటారు కొంతమంది ఏమని, అయ్యా మేము గురుగారి దగ్గరకు వచ్చినాము, గురువుగారి దగ్గర అంతా విన్నాము, మాకంతా తెలిసింది, మరి మీరు ఏదో చెప్పాలనుకున్నారు కదా, మీ దగ్గర ఏమీ లేదు, మాదే అంత గొప్ప అని చెప్పి కొంతమంది గురువులు కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ గురించి విమర్శన వద్దు, ఎందుకంటే ఒకరు విమర్శిస్తుంది సమంజసం కాదు, మనం విమర్శించుకోవాలా. కాబట్టి ముందుగా మనము అనుష్ఠానంలో ఒక చిన్న సోకలు మనం ఒక 2 నిమిషాలు తగ్గిస్తే, అనుష్ఠానంలో ప్రపదముగా గంగే చేయమని ఒక శ్లోకం చెప్పుకుంటాం. తర్వాత ఈడా భాగీరథిని, తర్వాత వచ్చేస్తే అగమాతంతు దేవానం గమనాతంతు రాక్షసం కురు గంటారావం తత్త దేవతాహ్వాన లాంఛనము అంటున్నాం. అయితే గంట కొట్టి పిలిస్తే దేవుడు వస్తాడా అని నా భావం, అంతకుముందు దేవుడు లేడా అని నా భావం. మరి శ్లోకం ఎందుకు రాసినట్టు దాని గురించి 2 విషయాలు చెప్తా. అగమాతంతు దేవానం అంటే దేవుడై ఉన్నాడు, కాకపోతే ఆ దేవుణ్ణి నీవు తెలుసుకోలేక నీ యొక్క అజ్ఞాన దశలు ఉన్నావు. కాబట్టి ఆ అజ్ఞాన దశను విడిచిపెట్టి అగమార్థంతో అంటే గమనము చేసుకో. అగమం అంటే నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని గమనము చేసుకొని దేవానాం అని సంబోధించు. దేవుడు లేడని కాదు, దేవుడు లేని నేను పిలిస్తే వస్తాడని కాదు, గంట కొట్టే దేవుడు వస్తాడని కాదు, దేవుడు అయి ఉన్నాడు. కాకపోతే నీ అజ్ఞాన ఆవరణలో చిక్కుకున్నావు కాబట్టి ఆ అజ్ఞాన ఆవరణని వదిలేసి గమనము చేసి అగమాతంతు దేవానం గమనాతంతు రాక్షసం, ఈ గమనములో రాక్షసుడు బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధిని వైదొలిగి అంటే వెడలి పంపించి నీ యందు ఉన్నటువంటి రాక్షసత్వాన్ని వడలి పంపించి మంచి సమానత్వంలో సాత్వికంగా ఉండు అని దాని యొక్క భావం. అగమతంతు దేవానం గమనతంతు రాక్షసం కురు గంటారావం తత్ర దేవత ఆహ్వాన లాంఛనం అంటాం. కురు అంటే ఏమి? కురు అంటే శ్వాస, మన యందు ఆడేటువంటి శ్వాస కురు 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 అంటుంది. బాగా గమనం చేయండి అందరూ, ఒకసారి పడుకున్నప్పుడు చేయండి, లేదా మీరు అనుకుంటే పక్కన చూసుకోము, గమనించండి. కుర్రు 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 అంటుంటుంది. కురు కురు గంటరావం అంటే అది గంట కొడతా ఉంది రోజు, ప్రతి నిమిషము. ఒక్క రోజుకి 21,600 సార్లు గంట కొడుతూనే ఉంది.
నీ ఒక్కసారి గంట కొట్టాను కానీ అది 24 గంటలు పోతూనే ఉంది. అటువంటి గంటతో ఆ శ్వాస అనేటువంటి ధ్యాస మీద, ఆ శ్వాస పైన ధ్యాస ఉంచి మన గురు స్వరూపమైనటువంటి గురు పరమాత్మను వేడుకొని ఆ గురువుని ఈ హృదయస్థానమందు పీఠం వేసి అతన్ని మన హృదయమందు నింపుకొని నిమిడించుకొని ఈరోజు మనము ఆ పద్ధతిలో నడుచుకుంటే మున్ముందు మనకి ఏ బాధ లేనట్లా హాయిగా జన్మను తరుణోపాయం చేసుకుంటాము. అదే మాదిరిగా ఈ జన్మ భ్రాంతి రహిత పద్ధతిని కూడా తెలుసుకొని ఇక మళ్ళా పెద్దలు కూడా ఎంతో మంది ఉన్నారు, వారు కూడా చెప్తారు, వారి యొక్క వాక్కులను విని జన్మను తరుణోపాయంగా చేసుకునే కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. జై శ్రీ సద్గురు బ్రహ్మమహారాజ్ కి జై.